Could be us. So back to what I was saying. Could be us. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ కీకారణ్యం కుండా మన ప్రయాణం ఎక్కడికో తెలుసా మిత్రులారా? ఇప్పుడు మన కాకతీయుల కాలం నాటి ఒక అద్భుతమైన చెరువును చూడటానికి మనం వెళ్తున్నాం. అదే పాకాల చెరువు. 3 సంవత్సరాల క్రితం మీకు చూపించాను. ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు అభివృద్ధి జరిగిందా అనేది మీకు చూపెడదామని. ఈ రోడ్డు కూడా అప్పుడు సింగిల్ రోడ్డు ఉండే, ఇప్పుడు డబుల్ రోడ్డు అయింది. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మరి గతంలో ఒక 3 సంవత్సరాల క్రితము మరి ఇదే విషయము ఈ పాకాల చెరువు చరిత్ర గురించి మీకు చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో మరి 3 సంవత్సరాల తర్వాత అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఏంటి అనే విషయాలు క్షుణ్ణంగా మీకు తెలియజేద్దామని నా ప్రయత్నము. ఓకేనా? కమాన్, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మరి ఈ పాకాల చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇది మంచి శుభ పరిణామము. కొద్ది టైమింగ్స్ కూడా ఇచ్చారు చూడండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రము 5:45 గంటల వరకు. ఇక్కడ మనం చూసేది వ్యూ పాయింట్. ఇది ఇంతకుముందు ఉండే కానీ దాన్ని ఇంకొద్దిగా హైలైట్ చేశారు. మీదికెక్కి చూద్దాము ఒకసారి ఎలా ఉంటుందో. ప్రస్తుతము నీటి నిల్వ చాలా తక్కువగా ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ. అప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ మనం విజిట్ చేసినప్పుడు చాలా పుష్కలంగా నీరుండేది. ఇప్పుడే రైనీ సీజన్ కాబట్టి ఇంకా చెరువు నిండినట్టు కనబడతలేదు. ఏదైనా ఒక అద్భుతమైన సుందర దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వావ్, ఎంత చక్కగా ఉంటుందో అండి. మీకు అవకాశం ఉన్నట్టు ఖచ్చితంగా ఒకసారి రండి. ఫ్రెండ్స్, ఇది మెయిన్ వ్యూ పాయింట్. ఇక్కడికి వెళ్ళటానికి చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే చెరువుకు ఆనుకొని, చెరువుకు దగ్గరలో, చెరువు మధ్యలో ఇది నిర్మించబడింది. పిల్లలు చాలా భయపడుతుంటారు ఇక్కడికి రావాలంటే. చూడండి, దూరంగా కనబడుతుంది ఆ దీవిలాగా. చూడండి, దాన్ని క్లోజప్లో చూస్తే మనకు కొంత క్లారిటీగా వచ్చేటట్టుంది. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నుంచి అది మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎంత అద్భుతమైన దృశ్యం అండి. చెరువు నిండితే ఆ చిన్న దీవి మునిగిపోతుంది అక్కడ. అయినా కూడా ఇప్పుడు మనకు కనబడటం చాలా మన అదృశ్యం అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన దృశ్యం కదా ఫ్రెండ్స్. చూడండి, ఎంతో దూరంగా ఉంటుంది అది. ఇక్కడ చూడండి, మా అబ్బాయితో పాటు మా మనవరాలు మనవడు రావటానికి చాలా భయపడుతున్నారు. అయినా కూడా ధైర్యం చేసి వ్యూ పాయింట్ దగ్గరికి వారిని తీసుకురావటం జరుగుతుంది. మా గర్ల్ ఫ్రెండ్ అయితే బయటే ఉంది. ఆమె నడవలేని పరిస్థితిలో మరి ఇక్కడికి రానన్నది. దూరంగా కనబడుతుంది కదా. చూడండి, పిల్లలు వచ్చారు.
ఎందుకు వచ్చామని ఫ్రెండ్స్, చెరువు వెనుక వైపు మంచిగా పెద్ద ర్యాంప్ ఉంది. ఇప్పుడు కార్లు కూడా వెళ్ళటానికి చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి 8 శతాబ్దాల క్రితం నిర్మించబడ్డ చెరువు ఇది. గతంలో మీకు చెప్పాను. ఆ తూమును కూడా ఒకసారి మనం చూద్దాం పండి. ఇక్కడ గ్రీనరీ, ఇక్కడ చిన్న పార్కు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది మనకు. పార్కును కూడా చూద్దాం ఇప్పుడు. మనం ఇటు నుంచి దిగి వచ్చాము. ఇప్పుడు చూడండి ఎంత పచ్చదనము, ఎంత అద్భుతమైన రీతిలో ఇక్కడ ఇది నిర్మించారో చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది ఫ్రెండ్స్. ఈ పాకాల చెరువుకు సంబంధించి దాదాపు 800 ఏండ్ల క్రితం, అంటే 8 శతాబ్దాల క్రితము కట్టిన తూమిది. సో ఇంతవరకు మరి చెక్కు చెదరకుండా ఉంది అంటే అది ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు మనం కదండి. ఈ కాలంలో కడితే సంవత్సరాలలో కూడా కాదు, నెలల్లో కూలిపోతున్న సందర్భాలలో మరి 8 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాల నుంచి ఈ తూమున్నది. ఇంకా లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. ప్రయత్నం మాత్రం చేద్దాం, మీకు చూపెడదామని. ఓకేనా? ట్రై చేస్తానా. ఓ అబ్బా, చూసారా లోపలికి? అంటే ఇదంతా చూడండి, ఏ మాత్రం చెక్కు చెదరలేదు. అప్పుడు డంగు సున్నంతో ఇది కట్టినట్టు మనకు కనబడుతుంది. 800 సంవత్సరాలైనా కూడా ఏ మాత్రము చెక్కు చెదరకుండా ఉన్నది.
వాటర్ ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఇదంతా మళ్ళీ తర్వాత ఈ సైడ్స్ అన్నీ వీళ్ళు రెనోవేషన్ చేసినట్టు తెలిసింది. ఈ చెట్టు చరిత్ర కూడా ఆ కాలం నాటిదే మిత్రులారా. అప్పుడు ఎంత బందోబస్తుగా కట్టిన చూడండి. ఒక చరిత్ర ఆనమాళ్లకు ఒక అద్భుతం ఇది. ఫ్రెండ్స్, చెరువు కట్ట దిగి ఇంకొక సైడు చెరువు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. పిల్లలు చూద్దామని వాళ్ళు ఆశపడటం వల్ల చుట్టూ తిరిగి మరి చెరువు వాస్తవంగా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అంతా నీటితో నిండి ఉంటుంది. ఇంకా వర్షాకాలం స్టార్ట్ కాలేదు కాబట్టి ప్రస్తుతము ఇక్కడ నీరు ఖాళీగా ఉన్నాయి. చూడండి, అక్కడ మా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె దిగలేని పరిస్థితులు అక్కడ ఉంది కాబట్టి పిల్లల్ని తీసుకొని నేను వచ్చాను. చెరువు చూడండి, వర్షం లేకున్నా కూడా ఎంత పెద్దగా ఉన్నదో. మీ చుట్టూ కనబడే గుట్ట దాదాపు సగం వరకు మునిగిపోతుందండి. చెరువుల్లో దిగాలనే కోరిక మా మనవడు మనవరాలు. వీళ్ళు సగం దూరం పోయాక మళ్ళీ గోల చేస్తే రిటర్న్ వచ్చి మరీ చెరువులో దిగి వీళ్ళతోనే అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మళ్ళీ రావటం జరిగింది. ఎందుకంటే ఇటువంటి అవకాశం రాదు మళ్ళీ. ఎందుకంటే ఇంత తక్కువ నీరున్న సమయంలో చెరువును చూడటం చాలా లక్కీ కదండి. చూడండి ఆ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అక్కడ.